ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఖాతాలో వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. జూన్ నెలలో ట్యాక్స్ డెవలప్మెంట్లో భాగంగా విడుదల చేసిన నిధులు ఇవి అని కేంద్రం పేర్కొంది. అదనంగా మరో ఇన్స్టాల్మెంట్ను కూడా కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మూలధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఏపీ సహా మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కలిపి 1,39,750 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం నిధులను ఇందులో భాగంగా ఈ నిధులు విడుదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఖాతాలో వేల కోట్ల రూపాయలు నిధులు జమ చేసే అవకాశం కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటికే ఏదైతే రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సినటువంటి ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే 5,665 కోట్ల రూపాయలను ఇప్పటికే జమ చేసింది. ఈ జమ చేసిన డబ్బులు ఏదైతే ఉందో ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్ కింద రిలీజ్ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇంకా దీంతో పాటు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1,39,000 కోట్ల రూపాయలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా 24-25 సంవత్సరానికి విడుదల చేసిన నిధుల్లో భాగంగా తెలంగాణకి వచ్చి 2,737 కోట్ల రూపాయలు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 5,655 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఆనంద్, ఓకే కృష్ణ, మరి ఎంత మొత్తంలో ఈ యొక్క అంటే బడ్జెట్ని ఏ రంగాలకు ఉపయోగించే అవకాశం కనిపిస్తా ఉంది వీటి కోసం? వాస్తవం ఏంటంటే మనకి ఇప్పటికే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులు వాటన్నిటి కూడా ఈ నిధులు అయితే ఉపయోగించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ.